ముందుగా దీనికి ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసాను. దీన్ని ఇలా బ్రెయిన్తో పాటు మనం వేసేసుకొని చేసేసుకుందాం. మన పన్నీర్ కూడా చక్కగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం దీంట్లో వేసుకుందాం. అయితే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వాడుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నా, సోయా కూరను కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకుందాం. లివరు, సోయా కూర ఇవన్నీ చక్కటి టేస్ట్ ఉంటుంది. మరి దీంట్లో మనం నూనె వేసేసుకుందాం. వేసి బాగా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాలు చిటపట్లాడిన తర్వాతే మనం వంట స్టార్ట్ చేద్దాం. ఇందులో మన ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం మంట తగ్గించేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బ్రౌన్గా అవుతూ దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం రంగు వచ్చినా పర్లేదు, చక్కగా వేయించేసుకుందాం. తొందరగా చక్కగా వేగాలి అంటే కొంచెం అంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసి కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే మన అల్లం వెల్లుల్లి ముద్ద, మంట తగ్గించేసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయల్ని మరీ ఓవర్గా చేసేసుకుంటే దాంట్లో రుచి బాగోదు. అందుకని దీంట్లో కొంచెం అంత పసుపు, మళ్ళీ కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అయితే దీంట్లో కట్ చేసుకున్న సోయా కూర కూడా కొంచెం కొత్తిమీరతో పాటు ఇందులో వేసేసుకొని దీన్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎర్రగా కాకుండా ఆ మంచి రుచిని ఇచ్చే విధంగా తయారవుతుంది మన పన్నీరు. మన బ్రెయిన్ అంటే మంది కాదు, ఆ మేక బ్రెయిన్ ఏదైతే తెచ్చుకున్నామో అది రెడీగా ఉంది. దీన్ని వేసేసి చక్కగా చేసుకుందాం. దీంట్లో మన పన్నీరు, ఆ బ్రెయిన్ ఇలా వేసేసుకుందాం. కొంతమంది దీన్ని వేడి నీళ్ళల్లో లైట్గా వేసి ఉడికిచ్చి తర్వాత తీసి ఇందులో వేసుకుంటారు. సో మరి మనం ఇందులో డైరెక్ట్గా వేస్తాం. బ్రెయిన్ ఏముంది, కోడిగుడ్డు లాగే ఇలా ఉడికిపోతుంది. ఈ మసాలా అంతా వేసేసి కుక్ చేసుకుందాం. ఒకవేళ కొంచెం నూనె తక్కువ అనిపిస్తే కొంచెం అంత నూనె ఇందులో వేసుకొని ఇప్పుడు స్లోగా కుక్ చేసుకుందాం. మరి మంట బాగా తగ్గించి పెట్టాను, కొంచెంగా చేసి మరి ముక్కలు కోడిగుడ్డు పొరిటలా కాకుండా చిన్న చిన్న సైజుల్లో దీన్ని ఫ్రై చేసుకుంటే తర్వాత అన్నంతో పాటు వేసి కలుపుకున్నప్పుడు తినడానికి బాగుంటుంది. మరి ఇది పచ్చిగా ఉన్నప్పుడే అన్నం వేయకండి, కరెక్ట్గా రాదు, అంత పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు మనం మిరియాల పొడి ఏదైతే ఉందో దీనిపైన జల్లేసుకుందాం. మిరియాల పొడి వేయగానే మంచి సువాసన బయటకు వస్తుంది. మూత పెట్టి దాన్ని స్లోగా కుక్ చేసుకుందాం. దీంట్లో మనం మంచిగా ఉడికించుకున్న ఈ రైస్ వేసి దీన్ని కలిపేసుకుందాం. పన్నీర్ ముక్కలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యి మంచి బంగారు రంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి కావాలి అంటే ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అంటే ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు. సరిగ్గా సరిపోయింది. కొంచెం ఈ బ్రెయిన్ ఎంతో సాఫ్ట్గా చక్కగా ఒక మంచి టేస్ట్ తోటి ఉంటుంది. దాంతోపాటు కొంచెం అంత ఆ బైట్ అంటే తినేటప్పుడు నోట్లో ఒక ముక్కలా తగలడం కోసం పన్నీరు వేసుకొని పన్నీరు బ్రెయిన్ ఫ్రైడ్ రైస్. మరి దీన్ని ఇలా ఒక్క నిమిషం అట్టిపెట్టి తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. బ్రెయిన్ చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన నోట్లో అద్భుతమైన టేస్ట్ రావడానికి ఈ బ్రెయిన్ భలేగా ఉపయోగపడుతుంది. చక్కటి టేస్ట్ ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా వేసుకొని ఈ బ్రెయిన్ పన్నీర్ ఈ ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాం. ఈరోజు నాకు నచ్చే విధంగా రొయ్యలు వేసి ఈ నల్ల పులావ్ చేస్తున్నాను. దీన్ని చేయడానికి కావాల్సింది ఫస్ట్ మనం నూనె వేసేసి ఇందులో నల్లదనం ఆ రంగు తీసుకొచ్చే ఆ గుణాన్ని ఎలా దీంట్లోకి తీసుకొస్తాం. ముందు ఈ మసాలాలు వేసి నల్లతనం తీసుకురాగలమా? తీసుకురాలేం. ఈ దాల్చిన చెక్క, ఈ లవంగం, ఈ అన్నాసి పువ్వు, జావిత్రి పువ్వు, జీలకర్ర, మళ్ళీ మిరియాలు ఇవన్నీ మంచి టేస్ట్ ఇస్తాయి కాబట్టి ఇది నూనెలో వేసేసుకుంటాం. కానీ
దీనివల్ల రంగు రాదు, కేవలం దీంట్లో రుచి మాత్రమే వస్తుంది. నల్లటి రంగు తీసుకొచ్చేది మన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మంచి అంత డార్క్ రంగు ఎలా వస్తుంది? ఉల్లిపాయల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది బాగా కాలిన తర్వాత మంచి బ్రౌన్ అయిన తర్వాత ఆ రంగు మనం దేంట్లో వేసినా ఆ రంగు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనం పులావ్కి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ చేసిన తర్వాత ఇందులో రైస్ వేస్తే మంచి డార్క్ బ్రౌన్, దాన్నే నల్ల రంగులా మనం అంటాం. అయితే దీంట్లో అది రావడం కోసం మనం ఉల్లిపాయలు ఇలా వేసేసుకున్నాం. ఈ ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసం, ఆ కలర్ తొందరగా రావడం కోసం మన సహాయం ఉప్పుతో తీసుకున్నాం. ఈ ఉప్పు ఇందులో వేయగానే దాంట్లోని తేమ తొందరగా బయటకు వస్తుంది. మన ఉల్లిపాయలు ఇప్పుడు బ్రౌన్గా అయ్యేంత వరకు దీన్ని ఇలా వేయించుకుందాం. ఇందులో కొంచెం పంచదార కూడా వేసేసుకుందాం. ఇది కూడా మన రంగుకి చక్కగా తీసుకొస్తుంది. ఇప్పుడు పుదీనాకు వేసి వేయించుకుందాం. అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద. ఏంటి అంతా మాడగొట్టేశాడు, మాడిపోయిన వాసన వస్తుంది అనుకుంటారా? ఉల్లిపాయ రాదు. ఈ నీళ్ళల్లో నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకున్నాను. అంతా వేసేసుకున్నాను. ఈ రైస్ని ఈ ఉల్లిపాయలతో పాటు ఇలా వేయించగానే దీంట్లో నుంచి అంతగా ఫ్రై అయిన ఉల్లిపాయలు కొంచెం తేమ తాకగానే కరిగిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేసుకోండి. మీకు కావాలా కొంచెం అంతా గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ కొంచెం జాగ్రత్తగా, మరీ ఎక్కువ వేయకండి. కొంచెం ధనియాల పొడి, కావాలంటే కొంచెం పసుపు కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. కారపొడి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం. ఇది రొయ్యలుతో చేస్తున్నాం కాబట్టి రొయ్యలు కూడా వేయాలి. ఫస్ట్ ఈ మసాలాతో పాటు ఈ బియ్యం అంతా వేగింది. ఇందులో మనం 1 కప్పుకి 2 కప్పుల చప్పున వేడి నీళ్లు ఇందులో పోసేసుకుందాం. చూడండి, ఈ రైస్ ఇలా నల్లగా ఇలా తయారవుతుంది. మరి రొయ్యలు నాకు ఎక్కువసేపు ఉడికితే ఇష్టం ఉండదు కాబట్టి ఈ రైస్ నీళ్లు దగ్గరికి పడుతున్నప్పుడు రొయ్యలు వేసుకుందాం. అప్పటిదాకా దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. నీళ్లు చూడండి ఎలా పర్ఫెక్ట్గా మొత్తం పీల్చేసుకుంటుందో. ఇప్పుడు మన రొయ్యలు దీంట్లో వేసేసుకుందాం. ఈ పైననే మనం ఈ విధంగా వేసుకున్నా సరిపోతుంది. దీంట్లో కొంచెం నెయ్యి, అలాగే దీంట్లో కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసాను. ఇంకొక 4-5 నిమిషాలు తక్కువ మంటలో మనం కుక్ చేసుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని ఎలా వడ్డించుకోవాలో మరి చూద్దామా. ఈ రొయ్యలు ఇదంతా పీల్చుకొని పర్ఫెక్ట్గా పులావ్ ఏదైతే ఉందో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెం పలుకులుగా రావడం కోసము ఈ విధంగా మనం లైట్గా ఇట్లా కలిపేసుకుందాం. ఒక మంచి రైతా చేసేసుకుందాం. పెరుగు రెడీగా ఉంది. పెరుగు మనం చక్కటి రైతా చేసుకునేటప్పుడు విస్క్ చేసేసుకుందాం. కొంచెం ఈ క్యారెట్ని కూడా గ్రేట్ చేసేసి మన రైతా తయారు చేసుకుందాం. అంటే మరి నల్లటి మన పులావ్కి కొంచెం రంగుల రైతా. అలా క్యారెట్, కుకుంబర్ 2 వేసాను. చక్కగా 1 స్పూన్ తీసుకుందాం. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం, కొంచెం అంత ఉప్పు. మరి దీన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకొని అద్భుతమైన ఈ నల్ల పులావ్ తోటి చక్కగా ఎంజాయ్ చేద్దాం. పెరుగు పులుపు ఒక ఎత్తు అయితే ఈ రొయ్యలు వేసుకున్నందుకు ఇందులో కొంచెం అంత ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. దీని రైతా రుచి కూడా ఇది నల్లటి బిర్యానీలు, నల్లటి పులావ్ అనండి, నల్లటి బిర్యానీలు అనండి, ఈ విధంగా చేస్తారు.